గణపతి 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 పాలయ మాం గణపతి గుణపతి గజపతి మమపతి వరపతి సురపతి పాలయ మాం. నమస్తే. సాక్షి టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడు స్వరాలకు అధిపతి, సకల విద్యలకు అన్ని కళలకు అధినాయకుడు ఆయన. ఓం అనే స్వరం అన్ని రాగాలకు మూలం అంటారు. ఆ ఓం అనే స్వరమే వినాయకుడి రూపమని శాస్త్రాలు చెప్తున్నాయి. సంగీతం ద్వారా భక్తిని వ్యక్తపరిస్తే ఆ లంబోదరుడు తృప్తి చెందుతాడట. మరి ఈ ప్రత్యేకమైన రోజున నవవిధ భక్తిల్లో ఒకటైన కీర్తనతో ఆ స్వామిని అర్చించేందుకు మనతో పాటు స్టూడియోలో స్వరగణపతి సంగీత విద్యాలయం నుంచి ముగ్గురు బాల సరస్వతులతో పాటు బాల గాన గంధర్వులను కూడా పెట్టుకుని విచ్చేశారు వారి అధ్యాపకురాలు దువ్వూరి పద్మప్రియ గారు. మరి ఆలస్యం చేయకుండా స్వరార్చన మొదలు పెడదామా? నమస్తే అండి. సో నేను చెప్పాను వీరు సంగీత సరస్వతులు గాన గంధర్వులు అని, కానీ వారి పేర్లు వారిని వారు ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేసుకోమని చెప్తారా మీరు? తప్పకుండా. నా పేరు వ్యోమకేష్. నా పేరు వల్లూరి రాగాదితి ప్రియ. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. గుడ్. నమస్కారం అండి అందరికీ. నా పేరు స్నేహ. నేను గత 7 సంవత్సరాలుగా సంగీతం శ్రీమతి దువ్వూరి పద్మప్రియ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు వైష్ణవి. నేను శ్రీమతి దువ్వూరి పద్మప్రియ గారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాను. నేను 10th క్లాస్ చదువుతున్నాను. వెరీ గుడ్. సో ఇంకొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళు కూడా జాయిన్ అవుతారు కాసేపట్లో. మరి ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు, ఏదైనా కార్యం తలపెట్టేటప్పుడు ఖచ్చితంగా మనందరం స్మరించేది ఆ విఘ్నాధిపతినే. ఏ విఘ్నాలు రాకుండా చూడు స్వామి అంటూ. మరి ఈ రోజు ఆయనకు చాలా ప్రీతిపాత్రమైన రోజు. అడగగానే మన కోరికలన్నీ నెరవేర్చే స్వామి ఆయన. మరి ఈ వేళ ఏ గానంతో మొదలు పెడదాం, ఎలా వేడుకుందాం ఆయన అంటే ఏం చెప్తారు? ముందుగా ఒక ముత్తుస్వామి దీక్షితర్ కాంపోజిషన్తో స్టార్ట్ చేద్దామండి. తప్పకుండా. ప్రణమామ్యహం శ్రీ గౌరీసుతం, ప్రణమామ్యహం శ్రీ గౌరీసుతం, ప్రణమామ్యహం శ్రీ గౌరీసుతం, ఫణితల్ప వాసుదేవ భక్తం సతతం ప్రణమామ్యహం శ్రీ గౌరీసుతం, ఫణితల్ప వాసుదేవ భక్తం సతతం ప్రణమామ్యహం. గణనాథమర బృంద సేవితో, గణనాథమర బృంద సేవితో, గణనాథ మమర బృంద సేవితం, ఫణిహార భూషితం మునివర వందితం, ఫణిహార భూషితం మునివర వందితం, ప్రణమామ్యహం శ్రీ గౌరీ సుతం. కోరిన కోరికలు తీర్చే ఆయన ఈరోజు మనం అడగగానే బోలెడు శుభాలు కలగజేస్తాడు అనుకున్నాను. మీ కీర్తనతో ఖచ్చితంగా ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది, మనం అనుకున్న పనులు కూడా అవుతాయన్న నమ్మకం కలిగింది. సో మీ విద్యార్థులతో మొదట మీరు మాకు వినిపించే ఒక మంచి పాట ఏంటి? మళ్ళీ స్వామివారి పాటేనా, గీతమేనా? పంచరత్నం, మొదటి పంచరత్నంతో మొదలు పెడతామండి. తప్పకుండా. పల్లవి అనుపల్లవి పాడతాము. ఓకే. తర్వాత అన్ని వినాయకుడి పాటలు పాడుకుందాం. అలాగే. జగదానంద కారక 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 జయ జానకి ప్రాణ నాయక జగదానంద కారక జయ జానకి ప్రాణ నాయక
నాయక జగదానందక ఆరక గగనాధిపస కులజ గగనాధిపస కులజ గగనాధిపస కులజ రాజ రాజేశ్వర గగనాధిపస కులజ రాజ రాజేశ్వర సుగుణాకర సురసేవ్య భవ్యదాయక సదా సకల సుగుణాకర సురసేవ్య భవ్యదాయక సదా సకల జగదానందక ఆరక గూస్ బంప్ ఫీలింగ్ వచ్చింది అసలు. ఆ చక్కని అర్చనలా అనిపించింది. నిజానికి స్వామివారిని అర్చించడానికి నవవిధ భక్తుల్లో మనం మన భక్తిని చాటుకునే అవకాశం ఉంటుంది. మీరెంత అదృష్టవంతులు అసలు. కీర్తనలతోటి ప్రతిరోజు అర్చించే అవకాశం ఉంది. నిత్యం అంటే రోజు పిల్లలు కూడా పాడుకుంటూ ఉంటారు. అవును, ప్రాక్టీస్ రూపంలో వినాయకుడు కీర్తనలు, అందరు సకల దేవత కీర్తనలు పాడుకుంటూనే ఉంటారు. సో ఆబ్వియస్గా వాళ్ళకి చదువుల్లోనే కాకుండా అన్ని విధాలుగా దేవుడి అనుగ్రహం ఉంటూనే ఉంటుంది. అవును. అంటే పనిమాల అదొక కార్యక్రమంలా కాకుండా మీ డైలీ రొటీన్లో అదొక భాగం అయిపోయింది. నాన్న, నీకు గుర్తున్నంత వరకు వినాయక చవితి అంటే ఏం గుర్తొస్తుంది? మ్యామ్ అంటే ఉండ్రాళ్ళు, పల్లవెల్లి, ఇది ప్రసాదాల భక్తి. స్టోరీస్ చెప్తారు కదా గణేశుడి గురించి, అవి వినడం, ఏంటి హాలిడే వస్తుంది ఎంజాయ్ చేయడం. ఓకే, వినాయక చవితి అంటే అది గుర్తొస్తుంది. సో అమ్ముడు, నువ్వు చెప్పు, నీకు బాగా గుర్తున్న వినాయక చవితి ఏది? అంటే నువ్వు సంగీత సాధన మొదలు పెట్టిన తర్వాత నీకు ఏదైనా మంచి కాంప్లిమెంట్ వచ్చింది, లేదా నిన్ను గుర్తించి నువ్వు పాడు అని నీకు చెప్పి ఇంట్లో వాళ్ళు ప్రోత్సహించిన పండగ? వినాయక చవితి అంటే అందరూ ఇంటికి వస్తారు, పూజలు జరుగుతాయి, వినాయకుడి గురించి ఒక పాట పాడన్నప్పుడు చాలా బాగా పాడావు, ఒక మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది, ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి అని. ఓకే, సో మనల్ని సపరేట్గా చూసినప్పుడు ప్రత్యేకంగా ఫీల్ చేస్తాం కదా మనం కూడా. మనం గనక పాడుతున్నాము, ఎస్ మనల్ని గుర్తించారు అనిపిస్తుంది. దట్స్ కూల్. నీకేం గుర్తొస్తుంది నాన్న? వినాయక చవితి అంటే చాలా ఇష్టమైన పండుగ అండి. మా ఇంటి దగ్గర కూడా పెడుతున్నప్పుడు నేనే వెళ్ళి పాడేదాన్ని, నేనే పూజ చేసేదాన్ని. ఫస్ట్ వెళ్ళి పాడితే అందరు కాంప్లిమెంట్స్ వస్తే చాలా ఇష్టం అండి నాకు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిందా సంగీతం నేర్చుకోవాలని కోరిక? అవునండి. దానికి ముందే పాడేదానివా? లేదండి, అంటే చిన్నప్పుడు వినాయకుడు పండుగ వచ్చినప్పుడు ఇలా సినిమా పాటలు వింటూ ఒకసారి పాడినప్పుడు నా వాయిస్ని గుర్తించి మా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. అమ్మడు, నువ్వు? ఇంటి దగ్గర మండపాలు వేసేటప్పుడు, వినాయకుడిని పెట్టేటప్పుడు అక్కడ పాడతాను. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ మ్యామ్ జరిపిస్తారు, అక్కడ పాడతాను. సో ఇంట్లో మమ్మీ పూజ చేసేటప్పుడు ఒక పాట పాడు అంటే అప్పుడు కూడా పాడతాను పాట. సో వినాయక చవితి రోజు లంబోదరుడు ముందు మీకు ఇష్టమైన పాటలతోటి ఆయనకి అర్చన చేస్తారు. ఇంకా సపరేట్ పద్ధతి ఏమీ లేదు, మీకు తెలిసిన పద్ధతి ఇదే. చాలా బాగుంది. మీకు గుర్తున్నంత వరకు మీ చైల్డ్హుడ్లో గుర్తున్న వినాయక చవితి ఏంటండి? మా గురువు గారితో మేము ఇలానే వినాయక చవితి వస్తుంది అని అంటేనే మా గురువుగారు మాకు దగ్గర 2 నెలల నుంచి ప్రాక్టీస్ చేయించేవారు అనమాట. ఓకే. సో అంటే వేరియస్ ప్లేసెస్లో, పండల్స్లో చాలా ప్రోగ్రామ్స్ జరిగేవి. మేడంని చాలా మంది ఇన్వైట్ చేసేవారు, మీ స్టూడెంట్స్ని తీసుకుని రావాలి అని. సో నేను, మా తమ్ముడు కూడా పాడతాడు. సో మ్యూజిక్ క్లాస్ అంటే మాకు మ్యూజిక్ కమ్ ఫన్ రెండు కలిపి, అది కూడా ఎర్లీ మార్నింగ్ 6 o'clock వెళ్ళేవాళ్ళం. మ్యూజిక్ క్లాస్కి వెళ్ళొచ్చి స్కూల్కి వెళ్ళేవాళ్ళం అనమాట. ఇప్పుడు వీళ్ళు కూడా అంతే, వచ్చినప్పుడు ఎవరికి తెలియదు, వాళ్ళ చిన్న పిల్లలు. ఇప్పుడు ఎలా అంటే వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు. క్లాస్కి ఏంటంటే అన్ని కలిపి ఫన్ కోసం నేర్చుకోవడం అండ్ హెల్తీ కాంపిటీషన్. వేరే స్టూడెంట్స్కి ఏమైనా కీర్తన వచ్చేసింది అని అంటే, మేడం వాళ్ళకి వచ్చేసింది, మాకు రాలేదు, మాకు నేర్పించండి. ఈ స్పోర్టివ్ స్పిరిట్ అనేది అండ్ నేర్చుకోవడం ఎక్కువ. ఇలా వినాయక చవితి అంటే ఏంటంటే మెయిన్గా ఫస్ట్ ఏదైనా వినాయకుడు పాట పాడుకోవడం, వినాయకుడిని పూజించుకోవడం అలవాటు కాబట్టి అన్ని విధాలుగాను సంగీతం అనేది ఎక్కువ చేరువ చేస్తుంది కదా దేవుణ్ణి. ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది, సేమ్ టైం మీరు అన్నట్టుగా హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది, ప్రతిదాని మీద ఒక పాజిటివ్ మేనర్ వస్తుంది ఆటోమేటిక్గా. సో చాలా మంచి కీర్తనలతోటి మనం ఆరంభించాం. మరి నెక్స్ట్ ఏ పాటని ఆలపిస్తున్నారు మా ప్రేక్షకుల కోసం? శ్రీ
శ్రీ గణేశ చిత్ స్వరూప సిద్ధి బుద్ధులను సగుమా శ్రీ గణేశ చిత్ స్వరూప సిద్ధి బుద్ధులను సగుమా విఘ్నముల తొలగించుమా విభవముల చేకూర్చుమా విఘ్నముల తొలగించుమా విభవముల చేకూర్చుమా శ్రీ గణేశ చిత్ స్వరూప సిద్ధి బుద్ధులను సగుమా సుడుములను తెమ్మందువా కోరినవి మాకిత్తువా కుడుములను తెమ్మందువా కోరినవి మాకిత్తువా నీదు పూజలు భక్తి సేతుము నింద సేయక బ్రోవుమా నీదు పూజలు భక్తి సేతుము నింద సేయక బ్రోవుమా శ్రీ గణేశ చిత్ స్వరూప సిద్ధి బుద్ధులను సగుమా శ్రీ గణేశ చిత్ స్వరూప సిద్ధి బుద్ధులను సగుమా. ఇంత వినయంగా అడిగితే ఎందుకు వసగుకుంటాడు ఆయన? డెఫినెట్లీ ఇచ్చేస్తాడు చక్కగా. జనరల్లీ మనకి హైదరాబాద్ అనేసరికి వినాయక చవితికి చాలా ఫేమస్. ఎక్కడ చూసినా కూడా వినాయక మంటపాలు కనిపిస్తూ ఉంటాయి. ఈవినింగ్ టు మార్నింగ్ వరకు ఈ 9 రోజులు కూడా ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. ప్రతిరోజు పండగ లాంటి భావన కలుగుతుంది. సో మీరు ఉన్న ప్రాంతంలో మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది? మేమున్న ప్రాంతము మల్కాజ్గిరి అండి. అక్కడ ఒక చిన్న లేక్ ఉంది. ఓకే. సో మినీ ట్యాంక్ బండ్ అంటారు అనమాట దాన్ని. ఓ. సో అక్కడ ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ ముందరే క్రేన్స్ అని తీసుకొచ్చి పెట్టేస్తారు వినాయక నిమజ్జనాలకి. వినాయకుడు తీసుకురావడానికి నిమజ్జనాలకి అన్నిటికీ ముందుగానే రెడీ చేసి పెట్టేస్తూ ఉంటారు. సో ఏంటంటే ఆ రోడ్ అంతా చాలా మంది వినాయకులు పెట్టేస్తారు, పండల్స్ ఉంటాయి, మొత్తం సందడిగా. ఇంకా పిల్లలు 3వ రోజు నుంచి నిమజ్జనాలు మొదలయ్యాక ఇంకా పిల్లలందరూ ఏంటంటే కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా అందరికి నిమజ్జనాలు హడావుడి. ఆ వినాయకుడు వెనకాల వెళ్ళాలి, ఆ బ్యాండ్ వాటన్నిటిలో డాన్స్ చేయడం, రెండు అన్నమాట. ఎంజాయ్మెంట్ కమ్ భక్తి. సో ఆ ట్యాంక్ బండ్ అంతా నిండిపోయి ఉంటుంది ఎప్పుడు జనాలతో. సో ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ 11th డే కొంచెం పెద్దగా ఈవెంట్స్ అవి చేస్తూ ఉంటారు. ఓకే. సో ఆల్మోస్ట్ హైదరాబాద్ అంతా ఒకటే అట్మాస్ఫియర్ కనిపిస్తూ ఉంటుంది. మత సామరస్యం కనిపిస్తుంది, వయోభేదాలు ఉండవు. ఆల్మోస్ట్ అందరూ కూడా ఒక పండగలా సెలబ్రేట్ చేస్తారు వీధుల్లోకి వచ్చేసి. మీ చిన్నప్పటి నుంచి కూడా చూసుంటారు కదా, అంటే ఇప్పుడు చిన్నగానే ఉన్నావు, అది వేరే విషయం. నీకు బాగా గుర్తున్న వినాయక నిమజ్జనం ఏది? ఎప్పుడైనా వెళ్ళావా? అంటే నేను చిన్నప్పుడు నేను నేరేడ్మెట్లో ఉండేవాడిని. చిన్నగా ఉన్నప్పుడు నేరేడ్మెట్లో ఉండేవాడిని. మా గల్లీకి మేమందరం వెళ్ళాం డ్యాన్స్ చేసుకుంటూ, బ్యాండ్ కొట్టుకుంటూ. అంటే అక్కడ మినీ ట్యాంక్ బండ్ అని చెప్పాం కదా, అక్కడ నిమజ్జనం కోసం వెళ్ళేవాళ్ళం అంతా డ్యాన్స్ చేసుకుంటూ. అది నా ఫేవరెట్ మూమెంట్. సో బాబు పాడటమే కాదు, డ్యాన్స్ కూడా చేస్తాడు. అది ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే. మరి ఈసారి ఏంటి ప్లాన్? మా గల్లీలో వినాయకుడు పెడుతున్నాము. ఇంకా మందేనా అంతా హడావుడంతా? అలా 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 అలా. ఓకే. అయితే అమ్మాయిలు మాత్రం పాటలు మాత్రమే పాడతారు అనుకుంటాను. లేదా? అంటే మా గల్లీలో కూడా వినాయకుడు పెడితే ఉట్టి కొడతారు కదా. ఉట్టి కొడతారు. కృష్ణాష్టమికి కదా అది? లేదండి, మా గల్లీలో వినాయక చవితి కూడా కొడతాం మేము. అవునా? ఓకే. ఉట్టి కొట్టి వినాయకుడిని నిమజ్జనం చేసే అంతా మేమే డాన్స్ చేసి మేమే ప్రసాదాలు పంచుతామండి. సమానత్వం. మనం తక్కువ అంచనా వేసాం, తప్పయింది. సో మీరు కూడా బాగా జాయ్ చేస్తారు. సమానం మీద కొంచెం ఎక్కువ సమానం. ఓకే, ఫైన్. మీరు కూడా అంతేనమ్మా? అంతే. అంటే అప్పుడప్పుడు పర్వాలేదులే, ఇంకేముంది, మొత్తం ఓపెన్ అయిపో. లేదు, ప్రసాదాలు పంచుతాము. లేకపోతే అంటే డాన్స్ అది చేయము కానీ మేడపై నుంచి చూస్తాం, ఇంటి మేడపై నుంచి. ఓకే, అదంతా హడావుడంతా మీరు పైనుంచి పర్యవేక్షిస్తారన్నమాట. ఓకే, కూల్. టాప్ లో నుంచొని. ఓకే. సో మామూలుగా ఈ సినిమా పాటలు ఎక్కువగా కనిపిస్తాయి కదా, ధూమ్ ధామ్ మ్యూజిక్ అసలు ఒక రేంజ్ లో ఉంటుంది కదా. మీకు ఏమనిపిస్తుంది? ఎప్పుడైనా వెళ్ళి పార్టిసిపేట్ చేద్దాం, కమాన్ ఒక చిందేసి వద్దాం అనిపిస్తుందా? అప్పుడు అంటే అనిపిస్తుంది, ఒక్కొక్కసారి వెళ్దాం, కానీ ఒక భయం వేస్తుంది ఒక్కొక్కసారి లోపల నుంచి డాన్స్ చేద్దాము అని.
సరే, ఈసారి మీ టీం వరకు ప్లాన్ చేయండి. అప్పుడు చక్కగా మనస్ఫూర్తిగా డాన్స్ చేయొచ్చు, పాడొచ్చు, ఆడొచ్చు, బాగుంటుంది. నెక్స్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా జాయిన్ చేసి చెప్పాలి. సరే, ఇప్పుడు నెక్స్ట్ పాట ఏం పాడుతున్నాం మనం? అంటే నేను వింటాను, మీరు పాడతారు. దేవా శ్రీ గణేశ, దేవా శ్రీ గణేశ, దేవా శ్రీ గణేశ, దేవా శ్రీ గణేశ, देवा श्री गणेश, देवा श्री गणेश, देवा श्री गणेश, देवा श्री गणेश। ज्वाला सी जलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है, परवाह ही क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है। धरती अंबर सितारे उसकी नजरें उतारे, डर भी उसे डरा रे, जिसकी रखवाली यारे करता साया तेरा। हे देवा श्री गणेश, 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 देवा श्री गणेश। ज्वाला सी जलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है, परवाह है क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है। धरती अंबर सितारे उसकी नजरें उतारे, डर भी उसे डरा रे, जिसकी रखवाली यारे करता साया तेरा। हे देवा श्री गणेश, 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 देवा श्री गणेश। ఈ పాటని ఇంకా మంచి సౌండ్లో వింటూ ఉంటే బాబు చెప్పినట్లుగా ఆల్మోస్ట్ అందరికీ కూడా ఆ ఫీల్ వచ్చేస్తుంది, డెఫినెట్లీ చెయ్యాలి అని. పద్మప్రియ గారు, స్వర గణేశ సంగీత విద్యాలయం అని పెట్టారు. అంటే మనం వినాయక చవితికి మాట్లాడుకోవడం అదేదో కోఇన్సిడెన్స్ లానే ఉంది, కానీ అంటే వినాయకుడు అంటే మీకు చాలా ఇష్టమా? ఒక గురువు గారు నా పాట విని ఇలా సంగీత విద్యాలయం పెట్టుకుంటే గనక స్వరగణపతి అని పెట్టుకోమ్మా బాగుంటుంది అని అన్నారండి. సో దాన్ని బట్టి ఇది స్వరగణపతి సంగీత విద్యాలయం అని పెట్టాను. తర్వాత నెక్స్ట్ సంగీతం ఒకటే కాకుండా మిగతా ఆర్ట్స్ కూడా స్టార్ట్ చేద్దామని స్వరరాగాస్ ఆర్ట్స్ అకాడమీ అని అది రిజిస్టర్ చేయించాను అనమాట. సో స్వరరాగాస్ ఆర్ట్స్ అకాడమీలో ఒక పాట స్వరగణపతి సంగీత విద్యాలయం. సో దేవుడి దయ వల్ల నృత్యం అవి కూడా మొదలు పెడదామని ఆశ. వినాయకుడి దయ వల్ల ఏముంది, కళలకు అధిపతే కదా ఆయన. మీరు దాన్ని అట్లాగా కొనసాగిస్తూ వెళ్ళండి, ఆల్మోస్ట్ సక్సీడ్ అవుతారు. ఇప్పటికే సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఎంతమంది విద్యార్థులండి? నాకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఓవర్సీస్ అందరు కలిసి ఒక 150 మంది పైన విద్యార్థులు ఉన్నారండి. సో పొద్దున్న 5 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి క్లాసెస్. ఇంకా రోజంతా ఆన్లైన్ క్లాసెస్. ఫ్రాన్స్, యూకే, చాలా ప్లేసెస్, దుబాయ్, అబుదాబి అన్ని చోట్ల ఉన్నారు. తర్వాత ఇంట్లో పిల్లలందరూ నా స్టూడెంట్స్ అందరూ ఇంటికి వచ్చి నేర్చుకుంటారు అన్నమాట వీకెండ్స్. పిల్లల సంఖ్య ఎంత అండి? ఇంటికి వచ్చే వాళ్ళు 50 మంది పైన ఉంటారు. ఓకే. విద్యార్థినిగా మీ సాధన సమయంలోను, అలాగే అధ్యాపకురాలిగా మీ సాధన సమయంలో, ఇప్పుడు వీళ్ళకి నేర్పిస్తున్న క్రమంలో ఎట్లాంటి అనుభూతి మీ లోనవుతూ ఉంటారు? నేర్చుకోవడం అనేది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. సో చిన్నప్పటి నుంచి అది ఆపడం ఉండదు కాబట్టి అది నేర్చుకుంటూనే ఉంటాను. పర్టికులర్గా పిల్లలు కూడా అదే చెప్తుంటా, కూర్చుని సాధన చేయడం అంటే కొంచెం కష్టమైన విషయమే. బట్ ఎలాగో అలా ఒక గంట, అరగంట, 2 గంటలో ట్రై చేస్తాను. నేర్పించడం అనేది ఇంకా ఎక్కువ నాకు ఆనందాన్ని ఇస్తుంది. సో ఏంటంటే వాళ్ళని ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళడం, వాళ్ళు నేను నేర్పించిన పాటలు పిల్లలకి చాలా కాంపిటీషన్స్లో ప్రైజెస్ కూడా వచ్చాయి. మొన్నే స్నేహకి ఒక ఆన్లైన్ కాంపిటీషన్లో 2nd ప్రైజ్ వచ్చింది. సో రాగా అండ్ వైష్ణవి వీళ్ళు కూడా, వీడులో వ్యోమకేశ్ వీళ్ళందరూ కూడా సింగింగ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళకి ప్రైజెస్ వచ్చాయని నాకు చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వ్యోమకేష్,
మరి నువ్వు ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నప్పుడు, అంటే చాలా కాంపిటీషన్స్కి వెళ్తూ ఉంటావు కదా, అలా కాంపిటీషన్ పార్టిసిపేట్ చేయటం నీకు బాగా అనిపిస్తుందా? నిన్ను నోటీస్ చేస్తూ నీకు వచ్చిన గిఫ్ట్ నీకు ఆనందాన్ని ఇస్తుందా? రెండు ఇస్తాయండి. ఏ పాపం అబద్ధాలు చెప్పడు పిల్లాడు, మెచ్చుకోవాలి ఈ విషయాన్ని. అది గిఫ్ట్ తీసుకున్నాక నాకు మా గురువు గారే గుర్తొస్తారు. అది నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. సో అలాంటి ఒక మెమరీ మాతో షేర్ చేసుకుంటావా, ఫలానా టైంలో ఇలా అయ్యిందని? నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు ఆన్లైన్లో ఒక ప్రోగ్రామ్ జరిగింది. అంటే అందరినీ పిలిచి పాడండి, గిఫ్ట్ ఇస్తాము, ర్యాంక్ చేస్తాం, మెడల్ ఇస్తాం అంటే వెరీ గుడ్. పాడాను, 2nd ర్యాంక్ వచ్చినట్టుంది. ఓకే. అయితే ఇట్లా డిస్ప్లే చేశారు. ఓకే. గ్రూప్ లో వేసినప్పుడు మా అమ్మ స్టేటస్ పెట్టుకుంది. సో స్వీట్. అది కొంచెం ఆనందం కలిగించిందండి. అంటే చిన్న మనసు కదా, అఫ్ కోర్స్ ఇప్పుడు అలా జరిగినా కూడా ఆనందంగానే ఉంటుంది, వయసుతో సంబంధం లేదు అది. అయితే మీ అమ్మగారు ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అయి ఉంటారు, మా అబ్బాయికి గిఫ్ట్ వచ్చిందని చెప్పి, ప్రైజ్ వచ్చిందని, అంతేనా? సో స్వీట్ ఆఫ్ ఇట్ ఇస్. నీది నమ్ముడు, నీకు అట్లాంటి మెమరీ ఏదన్నా? ఉంది. మా స్కూల్లో ఎవ్రీ ఇయర్ మ్యూజిక్ కాంపిటీషన్స్ అవుతూ ఉంటాయి. సో నేను మోస్ట్లీ వాళ్ళ చాయిస్ డివోషనల్ ఎనీథింగ్ అని, సో నేను మోస్ట్లీ డివోషనలే ప్రిఫర్ అవుతాను. ఇక్కడ మా మ్యామ్ నేర్పించి నేను పాడతాను, కాన్ఫిడెంట్ గా పాడతాను. సో ఎవ్రీ టైం ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. సో ఫస్ట్ మ్యామ్ చెప్తా, మ్యామ్ నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే వెరీ గుడ్. మా పేరెంట్స్ కూడా డివోషనల్ బాగా ఇంకా ఎక్కువ నేర్చుకో, ఇంకా ప్రైజ్లు తెచ్చుకో. సో ప్రైజ్ వచ్చినప్పుడు కన్నా ప్రైజ్ వచ్చిందని మీ మేడంకి చెప్పగానే ఆవిడ ఇచ్చే స్మైల్ లేకపోతే కాంప్లిమెంట్ ఇంకా మనసు నిండిపోతుందేమో కదా? నిజమేనా? నీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది రాముడు? నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. రీసెంట్గా ఇది స్కూల్లో 2 కాంపిటీషన్స్, 9th క్లాస్ అండ్ 10th క్లాస్లో. 9th క్లాస్లో 2nd ప్రైజ్ వచ్చింది అండ్ 10th క్లాస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నేను ఏదైనా విన్ అయినా ఏదైనా కానీ ఫస్ట్ మా మమ్మీకి లేకపోతే మా గురువు గారికి చెప్తేనే నాకు ఆనందం వస్తుంది, లేకపోతే అది అంత తీసుకున్న ఆ తృప్తి కలగదు. అవును, వాళ్ళ ఫేస్ లో ఆ స్మైల్ గానీ, ఆ ఎక్స్ప్రెషన్, ఎంకరేజ్మెంట్ కానీ, అది బయట ఎవరు ఇచ్చినా కుదరదు, కానీ మీ గురువో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళో చెప్పినప్పుడు మాత్రం మీకు అది సాటిస్ఫాక్షన్ లెవెల్ వేరే లెవెల్లో ఉంటుంది, అంతేనా? దట్స్ కూల్. నువ్వు చెప్పు రాముడు, వాళ్ళని అడిగినట్టుగా అడగను నిన్ను. ఈ భక్తి పాటలు సంగీతానికి సంబంధించినవే కాకుండా ఈ సినిమా పాటల్ని భక్తి పాటల్ని పక్కన పెట్టినప్పుడు ఏది నీ చాయిస్ పిక్ చేసుకోవడానికంటే ఏం చెప్తావు? భక్తి పాటలే పిక్ చేసుకుంటా. భక్తియే పర్వాలేదులే, చెప్పొచ్చు నువ్వు, రెండు పాటలే కదా. లేదు, భక్తి పాటలే. ఓకే, నీకు బాగా నచ్చిన భక్తి పాట ఏది? కామేసి వామేసి అనే ఒక సాంగ్ ఉంది, పార్వతి, అది చాలా ఇష్టం. అది నీకు చాలా ఇష్టం. వెరీ గుడ్. సో పర్వాలేదండి, వీళ్ళలో భక్తి కూడా మెండుగానే ఉంది. మారుతున్నారు మెల్లిగా. చిన్నప్పుడు నిజంగానే అంటే సినిమా పాటలు ఎక్కువ సెలెక్ట్ చేసుకునేవారు, అంటే దే యూస్ టు చూస్ మూవీ సాంగ్స్ ఓవర్ డివోషనల్ సాంగ్స్. కానీ మెల్లిగా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే దీనిలో వాళ్ళకి రికగ్నిషన్ ఎక్కువ. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో అందరు పొగుడుతూ ఉంటారు. సినిమా పాటలు కూడా లలిత సంగీతం, అది కూడా ఇంపార్టెంటే. కానీ ఏంటంటే పిల్లలందరూ భక్తి పాటలు పాడుతూ ఉంటే ఇంట్లో పేరెంట్స్ కి కూడా వినడానికి బాగుంటుంది, చూడడానికి ముచ్చటగా ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా బాగా నేర్చుకోండి, చాలా నేర్చుకోండి. సో ఇప్పుడు మన ప్రేక్షకుల కోసం ఏ పాటను పాడబోతున్నారు? सुख करता दुख हरता वाता विघ्नाची, नुरवी पूर्वी प्रेम कृपा जयाची, सर्वांगी सुंदर उदिचेंद्रियाची, कंठी जड़के मान मुक्ता पराची. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति और श्री मंगल मूर्ति, दर्शन मात्रे मान कामना पूर्ति. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति ओ श्री मंगल मूर्ति, दर्शन मात्रे मान कामना पूर्ति. जय देव जय देव. लंबोदर तू विनायका तू बल्लेश्वरा मोरया, विघ्नेश्वर तू एकदंत तू मयूरेश्वरा मोरया, वक्रतुंड तू गजमुखान तू सिद्धि विनायका, वक्रतुंड तू गजमुखान तू सिद्धि विनायका. गजानना 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 गणराय, गजानना 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 गणराय, गजानना गजानना
వక్రతుండ తూ గజముఖాన తూ సిద్ధి వినాయక ఆ వక్రతుండ తూ గజముఖాన తూ సిద్ధి వినాయక గజానన 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 గణరాయ గజానన 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 గణరాయ గజానన 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 గణరాయ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. వావ్ వావ్, చాలా బాగుంది. మీతో పాటు వాళ్ళు కూడా సమానంగా సింక్ లో వస్తూ ఉంటే వినడానికి ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది, గూస్ బంప్స్ వస్తున్నాయి ప్రతిసారి కూడా. చాలా అద్భుతంగా ఉంది. మొదట మనం చెప్పాం కదా ఇంకొంతమంది బాల గాన గంధర్వులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారని, వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. నాన్న, మిమ్మల్ని ఒకసారి మీరు పరిచయం చేసుకోరా? అందరికీ నమస్కారం. నా పేరు కార్తికేయ. నేను శ్రీమతి దువ్వూరి పద్మప్రియ గారి దగ్గర 6 ఏళ్ల నుంచి సంగీతం నేర్చుకుంటున్నాను. నేను 9th క్లాస్ చదువుతున్నాను డిఏవి పబ్లిక్ స్కూల్లో. అందరికీ నమస్కారం. నా పేరు లోయతాక్ష్. శ్రీమతి దువ్వూరి పద్మప్రియ మ్యామ్ గురువు గారి దగ్గర 6 ఏళ్ళ నుంచి నేర్చుకుంటున్నా. నేను 8th క్లాస్ చదువుతున్నా శ్రీ చైతన్య స్కూల్. వావ్, ఇంత పిల్లలు అప్పుడు వచ్చేసి ఉంటారు కదా వీళ్ళంతా మీ దగ్గరికి. అయ్యో, ఎలా మీరు మేనేజ్ చేయగలిగారు? అంటే వీళ్ళని ఎంగేజ్ చేయటమే చాలా కష్టం కదా. వీళ్ళందరూ చాలా వెల్ బిహేవ్డ్ కిడ్స్ అండి. ఓకే, కూల్. వాళ్ళు ఏం చిన్నప్పటి నుంచి కూడా ఏమి ఇబ్బంది పెట్టడం అది ఏం చేసేవారు కాదు. ఇప్పుడు పెద్ద కొద్ది ఏంటంటే మిగతా పిల్లల్ని కూడా వాళ్ళే మేనేజ్ చేస్తూ ఉంటారు. చిన్న పిల్లల్ని వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఉంటారు. యూకేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు కూడా ఉంటారు. సో వాళ్ళకి వీళ్ళు నేర్పిస్తూ ఉంటారు, వాళ్ళని వీళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో అస్సలు కష్టం ఏమీ కాదు. అంటే సంగీతం కానివ్వండి, నృత్యం కానివ్వండి, ఇది ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవడానికి చాలా మిగిలే ఉంటుంది కదా. ఇలాంటి ఒక పెద్ద ప్రయాణంలో వీళ్ళకి తొలి అడుగులు నేర్పాల్సిన టైంలో ఎంత టైంని స్పెండ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ మీద, ఎంత సహనంగా వాళ్ళకి నేర్పించాల్సి ఉంటుంది? సహనం అయితే కావాలండి. ఎందుకంటే చిన్నపిల్లలకి ఆల్ఫాబెట్స్ కాదు కదా, జస్ట్ ఏదో ప్రొనౌన్స్ చేయడానికి పాడాలి. సో వాళ్ళకి అది తెలియాలి. అంటే వాళ్ళు సా అనాలని తెలియాలి. అలా తెలిసేంత వరకు కొంచెం టైం పడుతుంది. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా పేషెన్స్తో మీ దగ్గర జాయిన్ చేశాం కాబట్టి మీరే ఎలాగోలా నేర్పించండి అని అందరినీ నా మీద వదిలేశారు. సో అది ఇంకా ఎక్కువ పెద్ద బాధ్యత. ఖచ్చితంగా వీళ్ళతో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేయించాలి. సో అలానే వాళ్ళు కూడా శ్రీశైలం, భద్రాచలం, వేములవాడ, తర్వాత మన యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో చాలా ప్రోగ్రామ్స్ పెద్ద పెద్ద స్టేజెస్ మీద పాడించాను. నా వంతు నేను చేయగలిగింది. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, పేరెంట్స్ కూడా. మీరు ఒక దారి చూపిస్తూ ఉన్నారు, దాన్ని వాళ్ళు సద్వినియోగపరచుకొని ఇంకా మంచి స్థాయికి వెళతారు. సో వీళ్ళు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఏ గీతంతో ప్రేక్షకులను అలరించబోతున్నారు? శ్రీ విఘ్నరాజం భజే. ఓకే. శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే. సంతతమహం కుంజరముఖం శంకరసుతం శంకరిసుతం తమిహ శ్రీ విఘ్నరాజం భజే. సంతతమహం దంతి సుందరముఖం మంతకాంతకసుతం శివ శంకరిసుతం తమిహ శ్రీ విఘ్నరాజం భజే. हारावली कलित गंभीर गौरादिशोभं सुशोभं कनककेयूर हारावली कलित गंभीर
गौरादिशोभं सुशोभं कामादि भयभरित मूढमदकलितनुषकण्ठितमखण्ड प्रतापम् कामादि भयभरित मूढमदकलितनुषकण्ठितमखण्ड प्रतापम् सनकसुकनारद पतञ्जलि पराचर मदङ्ग मुनिसङ्ग सलापम् सनकसुकनारद पतञ्जलि पराचर मदङ्ग मुनिसङ्ग सलापम् सत्य परमाक्षनयन प्रमद मुक्तिकर तत्त्वमसि नित्य निगमादि स्वरूपम् सत्य परमाक्षनयन प्रमद मुक्तिकर तत्त्वमसि नित्य निगमादि स्वरूपम् श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे పద్మప్రియ గారు, ఈ కీర్తన అర్థం ఏంటండి? అంటే ఆయన్ని వర్ణించటమా? ఆయన ముఖం సుందర ముఖం, కాంతక సుతం, శివసుతం, శంకరి సుతం. వావ్. సో అందులో ఆయన వర్ణన అన్నమాట. చాలా అద్భుతంగా అనిపించింది వింటూ ఉంటే. ఇలా ఒక గంట కాదు పూటంతా పాడుకున్నా కూడా ఏమీ అలుపు అనిపించదు. ఇన్ఫాక్ట్ ఇంకా వినాలన్న కోరిక కలుగుతోంది. థ్యాంక్ యూ. సో నాన్న, నువ్వు చెప్పు, మీ గ్యాంగ్ కూడా జాయిన్ అయ్యారు కదా, వినాయక చవితికి బోలెడు పాటలు వింటూ ఉంటాం కదా, వినాయకుడికి సంబంధించిన పాటల్లో నీకు బాగా నచ్చిన పాట ఏది? నేను ఇప్పటివరకు నేర్చుకున్న పాటలో గణగణమునకు పతి అయినా అనేది నాకు చాలా ఇష్టమైన పాట. వావ్. సో నేను అది రోజు పాడుకుంటూ ఉంటాను పొద్దున్న లేవగానే. ఓకే, రోజు మననం చేసుకుంటూ ఉంటావు. వెరీ గుడ్. ఇంతవరకు నువ్వు నేర్చుకున్న పాటల్లో దాదాపుగా ఎన్ని ఉండుంటాయి బహుశా గణపతి పాటలు? 15 to 20 వరకు ఉండుంటాయి. అన్ని పాటలు ఉన్నాయా? ఓకే, గ్రేట్. సో అన్ని కంటతా వచ్చేసినాయి. వెరీ గుడ్. నాన్న, నువ్వు చెప్పు, ఒక కీర్తన లేదా ఒక పాట నేర్చుకోవటానికి నీకు ఎంత సమయం పడుతుంది? ఎన్ని రోజులు? ఒక 2 రోజులు. 2 రోజులే. సో నీకు నచ్చిన పాటలు ఏవి? గణపతి గణపతి పాలయ మామన్న ఒక మంచి పాట. నీకు నచ్చిన ఆ పాటని కొంచెం హమ్ చేయగలుగుతావా మా కోసం? गणपति 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 पालय मां गणपति गुणपति गजपति ममपति वरपति सुरपति पालय मां गणपति गुणपति गजपति ममपति वरपति सुरपति पालय मां गणपति बाल गणपति नटन गणपति गंभीर गणपति वादामि गणपति 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 पालय मां गणपति गुणपति गजपति ममपति वरपति सुरपति पालय मां गणपति गुणपति गजपति ममपति वरपति सुरपति पालय मां गणपति बाल गणपति नटन गणपति गंभीर गणपति वादामि गणपति 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 पालय मां गणपति गुणपति गजपति ममपति वरपति सुरपति पालय मां गणपति गुणपति गजपति ममपति वरपति सुरपति पालय मां. వావ్, చాలా బాగుంది నీకు నచ్చిన పాట. మాకు కూడా చాలా బాగా అనిపించింది వినటానికి. నీకెన్ని పాటలు వచ్చు గణపతికి సంబంధించి? 10 10. ఎంత టైం పట్టింది నేర్చుకోవటానికి నీకు ఒక్కో పాట? 3 రోజులు 4 రోజులు. ఓకే. సో నీకు ఎక్కడైనా కష్టంగానో క్లిష్టంగానో అనిపించినప్పుడు దాని సాధనకి సంబంధించి ఏం చేస్తావు? మ్యామ్ అడుగుతా. చాలా సింపుల్ మ్యాటర్, మాత్రం తెలీదా అన్నట్టు అడిగాడు. సో అయితే నీకు నచ్చిన ఆ పాటను మా కోసం కొంచెం హమ్ చేస్తావా మరి? सामगानलोल सुमधुर दीविलीन शूलि परिगत भावे जय जय पवनि ललिते भावे जय जय पवनि ललिते सुमसविते सुचि हसिते महेश हृदय रुचि मिलिते शुभचरिते सुचि हसिते महेश हृदय रुचि मिलिते चिदनल जाते सुजन समेते मुनिवर गीते मनसि विभाते चिदनल जाते सुजन समेते मुनिवर गीते मनसि विभाते सामगा
త్రిభువన కంఠే శృతి మకరందే ప్రసజసి వందే సచిదానందే త్రిభువన కంఠే శృతి మకరందే ప్రసజసి వందే సచిదానందే సామగానలోల సుమధుర దేవిరీన శూలి పరిగత భావే జయ జయ పవని లలితే భావే జయ జయ పవని లలితే ఓం ఐం హ్రీం శ్రీం శివరామ అనగా దత్తాయ నమః 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 శివరామ అనగా దత్తాయ నమః. ఎంత శ్రావ్యంగా ఉన్నాయండి. ఎన్ని పాటలు విన్న తర్వాత ఏది బాగా నచ్చిందని నన్ను నేను మనసులో అడిగితే ఏది బాగాలేదు అన్ని బాగున్నాయి కదా అన్న సమాధానం వినిపిస్తోంది. ఇప్పటి వరకు వినని పాటలు ఇవన్నీ కూడా, ఇన్ని కీర్తనలు ఉన్నాయని కూడా నాకు తెలియదు నిజానికి. సో చాలా సందర్భాల్లో చేసినప్పుడు కూడా కొన్ని సినిమా పాటలు, కొన్ని ఇలాంటి సంగీతం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కొన్ని పాటల్ని మిక్స్ చేసి విన్న ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ వరుసగా ఇన్ని పాటలు ఎప్పుడు వినలేదు. చాలా బాగుంది ఈ అనుభూతి. సో ఇందాక తన్నిన్నో రిఫర్ చేశాడు నీకు నచ్చిన పాట వేరే అని, అది కూడా ఒక్కసారి నువ్వు హమ్ చేస్తే. గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం గణం గణం మీ జగమే గణం అనుగుల జీవుల గణం 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 మీ జగమే గణం అనుగుల జీవుల గణం గణం గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం. స్వాదిష్టానము సస్యగణం మణిపూరము సంపదల గణం అనాహతం పరివాయుగణం మణిపూరము సంపదల గణం అనాహతం పరివాయుగణం గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం. గోళాలన్నీ అణుగణము ఆకాశమంతా లోకగణం గోళాలన్నీ అణుగణము ఆకాశమంతా లోకగణం ఈ గణపతి గణమని గృణిలో సచిదానందుని గుణమగుణం ఈ గణపతి గణమని గృణిలో సచిదానందుని గుణమగుణం గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం 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 మీ జగమే గణం అనుగుల జీవుల గణం 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 మీ జగమే గణం అనుగుల జీవుల గణం గణం అనుగుల జీవుల గణం గణం అనుగుల జీవుల గణం గణం. అన్ని కీర్తనలు కూడా వేటికవే ప్రత్యేకంగా ఉన్నాయి, అయ్యే చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి ప్రతిసారి. సో ఇందాక మిస్ అయిన ఇద్దరు బాల సరస్వతులు ఇప్పుడు యాడ్ అయ్యారన్నమాట. ఇన్ని కీర్తనలు అంటే ఈ సంగీతం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఇన్ని కీర్తనలు వీళ్ళకి నేర్పించారు కదా. మనం అప్పుడప్పుడు సినిమాల్లో చూసే పాటలు కూడా ఉంటాయి కదా కొన్ని గణపతికి సంబంధించినవి, అవి కూడా నేర్పిస్తూ ఉంటారా? నేను యాక్చువల్గా మొత్తం డివోషనల్ ఏనండి. వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు ప్రోగ్రామ్ కోసం దే ఆర్ రెడీ విత్ మూవీ సాంగ్. ఓకే.
గణేశ జై కొరత గణేశ జయము నింపు బొజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయం నింపు బొజ్జ గణేశ గణేశ లోకం నలుమూలన లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమనీయుడా తెలుసా ఇంటి ఎలుకను ఎక్కి గట్టి గుడుగులు మెక్కి సిగ్గు విడిపించగ నడిపించగ చేయి తమాషా గణేశ గణపతి గణేశ గణపతి గణేశ గణపతి జై గణేశ జై కొడత గణేశ జై మునిపు బొజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమింపు బొజ్జ గణేశ గణేశ జై జై గణేశ జై కొడత గణేశ జై మునిపు బొజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయం నీవు బొజ్జ గణేశ గణేశ సమయం అయిపోతుంది కాబట్టి లోటు లేకుండా బ్యాక్ టు బ్యాక్ మీరు మా కోసం 2-3 కీర్తనలు అలా పాడేస్తే గనక మేము ఆ ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడతాం అన్నమాట. ఏమంటారు? సో ప్లీజ్ స్టార్ట్ చేద్దాం. करता तू दुख हरता तू सुख करता तू दुख हरता तू जग करता अनेक रविता तू जग करता अनेक रविता मोरया मोरया मंगलमूर्ति मोरया 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 करता तू दुख हरता तू सुख करता तू दुख हरता तू जग करता अनेक रविता तू जग करता अनेक रविता मोरया मोरया मंगलमूर्ति मोरया 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 शंभो महादेव शंभो महादेव शंभो महादेव शंभो 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 महादेव शंभो महादेव शंभो महादेव शंभो शंभो गंगाभरण 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 हरि गंगाभरण उमारमण 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 हरि उमारमण शंभो शंभो महादेव शंभो महादेव शंभो महादेव शंभो 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 महादेव शंभो महादेव शंभो महादेव शंभो शंभो गंगाभरण 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 हरि गंगाभरण उमारमण 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 हरि उमारमण शंभो महादेव शंभो महादेव शंभो
शिव 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 मङ्गलं भव 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 मङ्गलं शिव 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 मङ्गलं भव 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 मङ्गलं हर 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 मङ्गलं गुरु 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 मङ्गलं हर 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 मङ्गलं गुरु 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 मङ्गलं शिवमङ्गलं शिरमङ्गलं भवमङ्गलं भव्यमङ्गलं शिवमङ्गलं शिरमङ्गलं भवमङ्गलं भव्यमङ्गलं शिव 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 मङ्गलं भव 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 मङ्गलं शिव 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 मङ्गलं भव 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 मङ्गलं हर 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 मङ्गलं गुरु 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 मङ्गलं हर 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 मङ्गलं गुरु 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 मङ्गलं शिवमङ्गलं शिरमङ्गलं भवमङ्गलं भव्यमङ्गलं शिवमङ्गलं शिरमङ्गलं भवमङ्गलं भव्यमङ्गलं शिव 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 शिवमङ्गलं भव 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 मङ्गलं शिव 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 शिवमङ्गलं भव 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 मङ्गलं शिव 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 शिवमङ्गलं भव 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 मङ्गलं शिव 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 शिवमङ्गलं भव 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 मङ्गलं వావ్, చాలా చాలా శ్రవణానందంగా అనిపించింది. అంటే సరిగ్గా సరిపోతుందేమో. ఇందాకటి నుంచి కూడా చాలా మంది ప్రేక్షకులకు కూడా మీ గాత్రం, మీరు ఎంచుకున్న కీర్తనలు చాలా ఆనందంగా అనిపించాయి. ఒక్కొక్కరిది ఒక్కో భక్తి విధానం. చాలా అద్భుతంగా గడిచింది సమయం అంతా కూడా. మీ గాత్రానికి తోడు వారి వాయిద్యం కూడా చక్కగా సమపాళలో కుదిరి అందరికీ కూడా ఒక డివోషనల్ ఫీల్ కలిగిందంటే నమ్మచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఈ పండుగ సందర్భంగా మా స్టూడియోకి విచ్చేసి ఇంత మధురమైన పాటలను మా కోసం ఆలపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని కూడా వినాయక చవితి సందర్భంగా మీ సాక్షి టీవీ స్టూడియోకి పిలిచి స్వరార్చన చేయడానికి అవకాశం ఇచ్చినందుకు సాక్షి టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీరు ఎంచుకున్న ఈ రంగంలో మీ సాధన మంచి స్థాయికి వెళ్ళి మీ లైఫ్లో మంచి శిఖరాలని అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. విష్ యూ ఆల్ ది సక్సెస్, ఆల్ ది బెస్ట్. సో ఈ కార్యక్రమం మీ అందరినీ కూడా అలరించిందని ఆశిస్తూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలతో నమస్తే. గణపతి గణపతి